దేశంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్లతో బారులు తీరుతున్నారు. ఇక గ్యాస్ కొరతకు సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, విజయవాడలో ఎల్పీజీ గ్యాస్ కొరతకు సంబంధించి ఎలాంటి ప్రభావం ఉంది అక్కడ? సుమిత్ర, థ్యాంక్ యూ సుమిత్ర. ప్రజెంట్ అయితే మాత్రం గ్యాస్ కొరత మామూలుగా లేదు. ఈ ప్రభావం ఎక్కువ శాతం హోటల్ యాజమాన్యం మీదే పడింది. హోటల్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ఎందుకంటే కోట్ల పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఇవన్నీ కూడా నడుపుతున్న వాళ్ళకి ఇదైతే మాత్రం పెద్ద ఛాలెంజ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనం మండవాస్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాము. యాజమాన్యం అంతా ఉన్నారు. సార్ ఒకసారి రండి సార్. సార్ చెప్పండి, ప్రధానంగా మీకు ఇక్కడ మండవాస్ రెస్టారెంట్ ఉంది అండ్ ఎక్కడైతే మీకు అలాగే ఉలవచార్ ఫ్యాక్టరీ ఉంది. ఈ రెండింటిలో కూడా గ్యాస్ సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎలాంటి సమస్య మీరు ఇక్కడ ఫేస్ చేస్తున్నారు సార్? ప్యాకింగ్ మెటీరియల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ అని, వాటర్ బాటిల్స్ రేట్లు, పెట్ బాటిల్స్, ఈ బాటిల్స్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. అంటే రోజు మాకు వచ్చేటప్పటికే 30-40 వేల రూపాయలు తేడా వస్తుంది ఒక రోజుకి. సార్ ప్రధానంగా అయితే ఒకటే కాదు కదా సార్, మనకి అటు చూస్తే ఫ్యాక్టరీ కూడా చూసుకుంటే కట్టెలు, అంటే ఇప్పుడు గ్యాస్తో సమానంగా కట్టెల రేట్లు కూడా పెరిగాయి. మీకు అసలు ఎంత కట్టెలు పడతాయి? సో దానికి సంబంధించి ఎంతవరకు మీరు ఆ టర్న్ ఓవర్ మీరు మెయింటైన్ చేయగలుగుతున్నారు? రోజు 4 టన్నులు కట్టెలు పడతాయి మాకు. ప్యాకింగ్ మెటీరియల్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. అంటే కొన్ని రా మెటీరియల్స్ కూడా దొరకట్లేదు సార్. అయితే ప్రజెంట్ మనకైతే చూసుకుంటే అంటే ప్రతి చోట్ల ప్రతి హోటల్లో కూడా కట్టెల మీద వంటకం అనేది జరుగుతుంది. సో ఈ హోటల్లో పరిస్థితి ఏంటి అంటే ఫుడ్ సంబంధించి వచ్చిన వాళ్ళకి కొంత మెనూలో కూడా మనకి చూసుకుంటే గ్రిల్ చికెన్ కావచ్చు, కొంత మెనూని తీసేశారు. మీరే మెనూని తీసేశారు సార్? తందూరి ఐటమ్స్ కొన్ని తగ్గించేసాం మేము కూడా. మాకు అయితే గ్యాస్ బండాలు మేము వాడలేదు, మాకు పిఎన్జి లైన్ ఉంది. అయినా సరే ఇది కూడా 80% వాడమని వాళ్ళు మెయిల్ పెట్టారు. ఎక్కువ వాడితే మళ్ళీ దీనికి డబల్ రేట్ వేస్తారంట. అంటే ఇప్పుడు పిఎన్జికి మీరు ఎంత పే చేస్తున్నారు సార్? ఇప్పుడు ఒకవేళ డబల్ పెరిగితే ఎంత పెరగచ్చు మీకు? మేము 2 లక్షలు పే చేసాం అనుకోండి, మంత్లీ 2 లక్షలు 3 లక్షలు పే చేసాం అనుకోండి. 20% తగ్గించకపోతే డబల్ కాస్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు. సార్ ఇప్పుడు దాంతోపాటు కట్టెలు కూడా మీరు బయట ఎక్కడి నుంచి తెప్పిస్తారు? దానికి సంబంధించి కట్టెల రేట్లు కూడా ఇంత హైగా పెరిగిపోతాయి. అంటే గ్యాస్తో సమానంగా గ్యాస్ వాడకం తగ్గిందంటే కట్టెల వాడకం, కట్టెలు ఎంతవరకు రేటు పెరిగింది సార్? కట్టెలు కూడా కేజీకి వచ్చి 2 రూపాయల దాకా పెరిగిపోయింది. అంటే ఇంకొక వారం 10 రోజులు ఉంటే ఇంకెంత పెరుగుతుందో కూడా అంచనా వేయలేం. ఇప్పటికే మీకు ఎన్ని టన్నులు కావాల్సి వస్తుంది? మాకు రోజు 4-5 టన్నులు కావాల్సి వస్తుంది. 4-5 టన్నులు కావాలి. ఇటు ఉలవచార్ ఫ్యాక్టరీ కూడా. అవును. సో ఎలా సఫర్ అవుతున్నారు సార్ ఇటు వర్కర్స్? అంటే ఇప్పుడు ఒక హోటల్ నడపాలి అంటే నార్మల్ ఇష్యూ కాదు. మీకు ఒక పక్క కరెంటు బిల్లు, ఇంకో పక్క మీకు వర్కర్స్ రెంట్ తప్పదు, కరెంటు బిల్ తప్పదు, వర్కర్స్ శాలరీస్ తప్పవు, ఏది తప్పదు మాకు. సో మీరు ఎలా లాస్ ఫేస్ చేస్తున్నారు? తప్పదు మరి, కరోనా అప్పుడు పడినట్టు ఇప్పుడు పడతాం, చేసేదే ఉంది. అప్పుడు అంతా అయితే ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అంతే. ఇప్పుడు 2 గాలాలు రోడ్డు మీద కొట్టుకున్నారనుకోమ్మా, మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇది అంతే. గల్ఫ్ కంట్రీలో యుద్ధం కారణంగా చూసుకోవచ్చు. ఒకసారి వాళ్ళ కిచెన్ కూడా మనం వెళ్ళి ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము. కిచెన్ లో కూడా సేమ్ వాళ్ళు పిఎన్జి గ్యాస్ అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. సో మనం కిచెన్ లో కూడా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు అయితే గురి అవుతున్నారు. ఒక పక్క ఏమో కట్టెలు పోయి పెడుతున్నారు, మరో పక్క ఏమో ఇక్కడ పిఎన్జి గ్యాస్ ద్వారా అయితే మాత్రం ఇక్కడ వంట కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే హోటల్కి వచ్చేటటువంటి అందరినీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే ఇదొక పెద్ద టాస్క్తో కూడుకొని ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో అయితే మాత్రం చాలా ఇబ్బందులు అయితే గురి చేస్తున్నారు సుమిత్ర. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో విజయవాడలో అయితే మాత్రం హోటల్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు అయితే గురి అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా మనం చూసుకుంటే కనుక హోటల్ యాజమాన్యం ఒక పక్క రెస్టారెంట్స్కి సంబంధించి గ్యాస్ కొరత అనేది క్లియర్గా కనిపిస్తుంది. మరో పక్క అయితే కనుక కట్టెల పొయ్యిలతో అయితే మాత్రం కొన్ని హోటల్స్ అయితే మాత్రం రన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొన్ని చోట్ల మెనూ ఏదైతే ఉందో తందూరి ఐటమ్స్ కావచ్చు, చికెన్ ఐటమ్స్, బిర్యానీస్, వీటిల్లో కొన్ని ఐటమ్స్ అయితే మాత్రం తీసేస్తున్నటువంటి పరిస్థితి. ఆ మెనూని కూడా కొంతవరకు తీసేసి కేవలం వాళ్ళకి ఎంతవరకు అయితే మాత్రం సర్వ్ చేయగలరు, ఎంతవరకు అయితే మాత్రం వాళ్ళు అందించగలరు అంతవరకు మాత్రమే అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అయితే మాత్రం హోటల్ యాజమాన్యం అయితే తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు సుమిత్ర.